Thanks for watching BVR TV News. ఎవరు కోవట్టు ఎవరితో ఎవరు కలిసిపోతా ఉన్నారు? ఝాన్సీ రెడ్డితో దయాకర్రావు గారు కలిసిపోతున్నారు, దయాకర్రావుతో ఝాన్సీ రెడ్డి కలిసిపోతుందా ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఉదాహరణకు జమస్థాపురం గ్రామం పోండి, అక్కడ చెప్తారు. జమస్థాపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ స్వాతి మనోరంజన్ రెడ్డి నిలబడ్డాడు. దానికి ఎవరు చేస్తా ఉన్నారు? గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరస్వామి అని సపోర్ట్ చేసి ఆయనే బలపరిచి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముగ్గురు నాయకులు కలిసి తీసుకుపోయి అక్కడ కలుపుతా ఉన్నారు. అయినా గెలవరు. కానీ నేను చెప్తా ఉన్నా, నన్ను ఓడియడానికి కోసం, నా మనిషిని ఓడియడానికి, యాకాంతాన్ని ఓడియడానికి కోసం ఇన్ని అక్రమ సంబంధాలా, ఇంత వ్యవహారమా? రాష్ట్రంలో మొత్తం టీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు బద్ద శత్రువు టీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. కానీ జమస్థాపురం గ్రామానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా? ఇదేనా మీ సంబంధాలు? మీరు చేసేది ఇదేనా? మమ్మల్ని అంటారా కోవట్లని? మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా? ఇదా మీరు చేసే కార్యక్రమం? మమ్మల్ని ఏమన్నారు? దయాకర్రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. మేము ఎక్కడ దయాకర్రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం? మీరు దయాకర్రావు ఒకటైంది. దీనికి ఉదాహరణ జమస్థాపురం ఊరు వెళ్ళండి, మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడన్నా ఉందా మొత్తం రాష్ట్రంలో? కాకపోతే బీజేపీకి సపోర్ట్ చేసుకున్నారు. ఆ మాట మాట్లాడినప్పుడు లోకల్ పార్టీస్ కాబట్టి అంటారు. మరి నీ లోకల్ పార్టీస్ అయినప్పుడు మేము కూడా వ్యక్తికి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, పార్టీ గుర్తులేదు కాబట్టి వాళ్ళ ఊళ్ళో అనుకుని చేస్తానని మీరు అనొచ్చు. సేమ్ వర్గది మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. మాకు అదే చెందుతుంది. ఈ 10 గ్రామాలలో కూడా నువ్వు టికెట్లు ఇవ్వకపోతేనో, నీకు పని చేసిన పట్టించుకోకపోతేనో, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు కదా. మా కాడికి వచ్చరికి అసమ్మతి అవుతుంది, మీ కాడికి వచ్చరికి రెగ్యులర్ అవుతుందా? పార్టీ లీడరా? ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినప్పుడు నువ్వు వ్యతిరేకించావా? ఝాన్సీ రెడ్డి గారు వ్యతిరేకించాలి కదా. నువ్వు టీఆర్ఎస్ వ్యతిరేకంగా గెలిచినావు కదా, ఎమ్మెల్యేగా నీ కోడలు గెలిపించారు కదా ప్రజలు. నేను కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చే నీకోసం ఓట్లు వేయించిన కదా. ఈరోజు టీఆర్ఎస్ తోటి వెట్టగలిసిపోతా ఉన్నావు. దయాకర్రావు నువ్వు ఇద్దరు మాట్లాడుకున్నారా? మీ కలయిక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందా? జమస్థాపురం నుంచి దయాకర్రావు నువ్వు మాట్లాడుకోలేదంటే మేము ఎట్లా నమ్మాలి? నీకు వాళ్ళ కలయికతో పొత్తుతో చెప్తా ఉన్నా కదా. నిజంగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దీంట్లో. ఇప్పటికైనా సాయంత్రం వరకు విడ్రా కావాలి. మీరు కనుక సపోర్ట్ చేస్తే, ఇదే మాట నేను చేస్తే నన్ను ఏమంటా ఉన్నారు? అసమ్మతి అంటా ఉన్నారు, దయాకర్రావు కోవట్ అంటా ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారు? ఒక ఊరిలో నన్ను ఓడియటానికి కోసం, నా మనిషిని ఓడియటానికి కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైంది. నేను కాంగ్రెస్లో పనిచేయలేదా? కాంగ్రెస్ కోసం కష్టపడలేదా? నిన్ను గెలిపించలేదా? ఇన్ని చేస్తే నా ఊర్లో సర్పంచ్, నా నాయకుడు నీ కోసం కష్టపడి, ఆ ఊర్లో కూడా ఈయనే కష్టపడ్డది. ఇటువంటి వ్యక్తిని ఓడియటానికి టీఆర్ఎస్ తోటి కలిసిపోయినావు ఝాన్సీ రెడ్డి గారు. ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, ఆలోచన చేసుకో. ఇటువంటి పని నువ్వు చేసి అందరినీ ప్రజలకు దూరం కావద్దని చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది ఈ స్థానిక సంస్థల విషయానికి వస్తే. కాకపోతే ఇదే కాంగ్రెస్ లోనే అక్కడక్కడ రెబల్స్ నిలబడతా ఉన్నారు. ఎస్, పాలకుర్తి విషయానికి వస్తే ఈ రెబల్స్ విషయం అనేది చాలా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. నిజానికి పాలకుర్తిలో ఏం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కాకిరాల హరిప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద పేరు మోసినటువంటి ఒక నాయకులు. సో కాకిరాల హరిప్రసాద్ గారు దగ్గర 10 మందిని రెబల్స్ గా నిలబెడతా ఉన్నారు 10 గ్రామ పంచాయతీలకి. ఎందుకు ఇదంతా? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నా వెంకట్ గారు. యా సార్, నేను పాయింట్కి వస్తున్నా సార్, డైరెక్ట్ పాయింట్. 10 మంది రెబల్స్ ని మీరు నిలబెడతా ఉన్నారని చెప్పేసి ఆ న్యూస్ నా దగ్గరికి వచ్చింది. ఎందుకు ఇదంతా? రెబల్స్ అని కాదండి, ఈ లోకల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారి కోడలు టికెట్ ఇస్తే ఈ రెబల్సే గెలిపించాం భారీ మెజార్టీతో. లాస్ట్ టైం 23లో. ఓకే. మరి ఈ రెబల్స్ ఇవాళ పనికిరాలనుకున్నప్పుడు ఏం చేస్తారండి? వాళ్ళ వ్యక్తిత్వాన్ని అయితే చంపుకోలేరు కదా. అసలు మీకు ఏం జరిగింది? ఏమీ జరగలేదండి. కార్యకర్తలను కలిసిపోమంటున్నాం, కార్యకర్తలను కలుపుకొని తిరగమంటున్నాం, లీడర్లతో కోఆర్డినేషన్ చేయమంటున్నాం, ఆర్గనైజేషన్లో ఫెయిల్ అవుతున్నామని చెప్పినాం. ఉన్నమాట ఉన్నట్టు చెప్తే ప్రజల్లో ఈ చర్చ జరుగుతున్నదమ్మా అంటే ఆలోచన విధానం మార్చుకోకపోతే దాన్ని ఎవరేం చేస్తాం? మేము ప్రజల్లో ఉండేటోళ్ళం, 30 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాం. నేను ఒకసారి మార్కెట్ చైర్మన్ చేసిన, సొసైటీ చైర్మన్ చేసిన. లీడర్ల లక్షణం ఏందో తెలుసుకోవాలి కదా, ప్రజల్లో ఉండే అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా. ఇప్పటి వరకు నువ్వు ఇన్ని గ్రామాల్లో కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఏ ఒక్క ఊర్లో కూడా 3 గ్రూపులు వేసినాయి ప్రతి ఊర్లో. వేయడానికి కారణం ఏంది? ఇది మీ అసమర్థత కదా. మీరు రాజకీయంగా మీకు అనుభవం లేకపోతే అనుభవం వాళ్ళతో మాట్లాడాలి. ఏ ఊర్లో కూడా 3 నామినేషన్ ఇస్తే ఇప్పటివరకు కూర్చోబెట్టి సిట్టింగ్ చేయలేకపోయినారు అంటే ఏందన్నట్టు? కాంగ్రెస్ పార్టీకి మీరు ఎంత నష్టం చేయగలుగుతా ఉన్నారు? ఇవాళ లాస్ట్ విడ్రా, సెకండ్ విడత. సో ఇవాళ మేబీ అవ్వచ్చు కదా. అయ్యే అవకాశం ఎక్కడుందండి? రాయపర్తి మండలంలో
కొన్ని ఊర్లలో కాలే. రాయపర్తి టౌన్లో మండల హెడ్ క్వార్టర్ అండి, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి 1 ఉన్నారు. అంటే అది అసమ్మతే కదా. ఇక్కడ యునానిమస్ అయ్యా సార్? ఎక్కడ కూడా కాలే, అస్సలు ఎక్కడ కాలే. మీరు గత 2019 ఎలక్షన్లలో ఈ తొర్రూరు మండలంలో 9-10 గ్రామ పంచాయతీ యునానిమస్ అయినాయి. నేనే చేసిన. ఆనాడు దయాకర్ రావు గారు మంత్రి ఉన్నాడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎంబడబడి గ్రామ పంచాయతీ చేసిన. ఈ రోజు వరకు మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు కదా, మీరు మాట్లాడే విధానం లేదు కదా. కూర్చోబెట్టుకొని గ్రామాల వారిగా కూర్చోబెట్టుకొని ఇగో నీకు ఎంపీటీసీ ఇస్తాను, నీకు సర్పంచ్ ఇస్తాను, నీకు సొసైటీ డైరెక్టర్ ఇస్తాను, కార్యకర్తను సాటిస్ఫై చేయాలి కదా. లీడర్ అనేవాడు ఎప్పుడైనా రాజకీయాల్లో నీ కోసం పనిచేసినారు, నీకు ఓట్లు వేసినారు, కష్టపడ్డారు. వాళ్ళకి పదవి కావాలని కోరుకోవడం తప్పులేదే. వాళ్ళు పదవి కావాలని అందరూ కోరుకుంటారు. ప్రతి గ్రామంలో 3 ఉన్నారు, క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలో లీడర్కి లక్షణం అది. 10 మంది నిలబెట్టాలి. మీరు వరుసగా చెప్పండి సార్, ఏ గ్రామాలు? మేము సోమవారం, జమస్తాపురం, గుర్తూరు, తర్వాత కంటెపాలెం స్కూటీలో పోయిండు, తర్వాత పత్తేపురం, పోలేపల్లి, అరిపిరాల, తర్వాత చెర్లపాలెం, తర్వాత ఎలికట్టె, ఇన్ని ఊళ్ళలో పెట్టాం. 9 వచ్చినాయి. 1 స్కూటీలో పోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ సర్పంచ్ క్యాండిడేట్స్? ఇక్కడ 2 ఉన్నారు. సార్ మీరేనా సార్? నమస్తే, మీ పేరు, మీరు ఏ విలేజ్కి సర్పంచ్గా నిలబడతా ఉన్నారు? నమస్తే సార్, ముందుగా పీవీఆర్ న్యూస్కు నమస్తే. నా పేరు కొమరవెల్లి లింగమూర్తి. నేను ఈ గ్రామానికి 1998లో, ఏ గ్రామానికి? ఇదే సోమారం గ్రామానికి రాయపర్తి నుండి 1998లో స్వర్గీయ ఎదిరాజారావు గారు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. నా యొక్క సేవా దృక్పథాన్ని చూసి, సమాజం పట్ల నాకున్న అవగాహన చూసి వారు నాకు 2006లో ఎంపీటీసీగా కూడా ఈ గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నుంచి నాకు అవకాశం ఇచ్చారు. నా శ్రీమతి మాధవి గారిని నిలబెట్టి సమీప ప్రత్యర్థిగా ఓటమి పాలయ్యాను. ఆనాటి నుండి ఈనాటి వరకు పెద్దలందరితో కూడా అనుకువగా ఉంటూ హరిప్రసాదరావు గారు కావచ్చు, తిరుమల రెడ్డి గారు కావచ్చు, ఇంకా విద్యాకర్ రెడ్డి గారు కావచ్చు, తదితర పెద్దలు, గ్రామ ప్రముఖులందరితో చాలా నేపథ్యం ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో డాక్టర్లు ఉన్నారు, గ్రానైట్ వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద సొసైటీ పిఎస్సిఎస్ డిసిసి చైర్మన్ గారు కూడా స్వర్గీయ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఇటువంటి చక్కని నేపథ్యం ఉన్న ఈ గ్రామంలో నా సేవా దృక్పథాన్ని చూసి నేను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కూడా ఒక జిల్లా క్యాబినెట్ సెక్రటరీగా కూడా సేవలు అందించాను. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా నేను చేశాను. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, నేను సేవ చేసుకుంటానన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అరణ్య గారిని రిక్వెస్ట్ చేశాను. ఎందుకు అంటే నా పిల్లలు కూడా మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మా బాబు కూడా, ఒకటే బాబు ఒక పాప, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ రంగంలో చాలా చక్కని పొజిషన్లో ఉన్నారు. మా అబ్బాయి బెంగళూరులో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. వాడు కూడా ఐఐటిలో స్టడీ చేసినటువంటి వ్యక్తి. నాకు ఎలాంటి బాధరబంది లేదు. దయచేసి నాకు ఒక కోరిక ఉంది, జనరల్ వచ్చింది, అవకాశం ఇవ్వండి అన్నా అని వారిని, హరిప్రసాద్ గారిని, తదితర పెద్దలందరినీ కోరి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా దీనికి వారు అవకాశం ఇచ్చారు. ప్రజల నుండి చక్కని స్పందన ఉన్నది. నేను అభ్యర్థి అన్న మరుక్షణం నుండే, అన్న మీరు గతంలో ఒకసారి చేశారు, మీ సేవాభావం మాకు తెలుసు అని మా ప్రజలు కసిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 14వ తేదీ వస్తుందా, మీకు రాబడేటువంటి గుర్తుకు నేను ఓటేయాలని మా ప్రజలు, ఆడపడుచులు, యువకులు, ముఖ్యంగా అరణ్యకు యువత ఫాలోయింగ్ చాలా చక్కని ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలా వారు నన్ను బలపరిచిందని చెప్పేదో ముఖమాటానికి మాట్లాడే మాటలు అసలే కావు. నిజానికి వారికి చక్కని స్పందన ఉంటుంది. గతంలో కూడా నాకు తెలిసిన విషయమే అయినా కూడా వారందరూ నాకు చక్కని ఆశీర్వదిస్తున్నారు. నేను ఆల్రెడీ నా గెలుపు ఖరారు అయిపోయింది. కేవలం మెజారిటీ కోసమే ప్రయత్నం చేస్తున్నాము. హరణ్య ఆశీస్సులతో, గ్రామ ప్రజల సహకారంతో నేను గెలవబోతున్నాను. నా జీవితాన్ని మొత్తం కూడా నేను ఆ రోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నాడు కూడా నేను మీడియా ముఖంగా చెప్పాను, నేను మా కులదైవమైనటువంటి వాసవి మాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఎలాంటి బాధరబంది లేదు, నేను ఖచ్చితంగా గ్రామానికి అంకితభావంతో పనిచేస్తానని మీ బీవీఆర్ న్యూస్ ద్వారా కూడా నా గ్రామ ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఏ గ్రామానికి రెబల్గా ఇండిపెండెంట్గా నిలబడతా ఉన్నారు? మీ పేరు చెప్పండి. నా పేరు ఏకాంతం, గొల్లపల్లి ఏకాంతం. నేను గతంలో ఆర్టీసీలో 40 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ కూడా ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీగా, తర్వాత జోనల్కు చైర్మన్గా, నేను వచ్చేంత వరకు కూడా స్టేట్ సెక్రటరీ కూడా పనిచేసిన ఎంప్లాయీస్లో. నాకు చాలా అవగాహన ఉంది. ఇది ప్రజల మీద జన రాజకీయం కూడా కొంత. విలేజ్ జమస్తాపురం విలేజ్లో జనరల్ లేడీ వచ్చింది. లేడీ నేను అప్పుడు మా భార్యను నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు తర్వాత నేను బీసీ క్యాండిడేట్ను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు
జనరల్ అయినా కూడా బీసీలను నిలబెడతా అని ఒక వాగ్దానం చేసిండ్రు. దాని ప్రసారమే మా అర్థ సారు ద్వారా నేను ఏకాంతం నువ్వు చెయ్యి, ఎందుకంటే మన పార్టీ తరఫున కూడా మనం వారి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం చేస్తాం, మనం ఆదేశాలు పనిచేస్తున్నాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు నిలబడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు మొదటి చిన్నప్పటి నుంచి నాకు సార్ చాలా బాగా ఇది సార్ నేనేం చేయాలి, వాడు నేనేం చేయాలి ఇప్పుడు నేను అంటే, నువ్వు ఏదైనా ఉద్యమం ఏది లేదు, నీకు ఆడ అనుభవం ఉంది కాబట్టి, నువ్వు లీడర్గా నువ్వు ఆర్టిస్ట్లో అనుభవం ఉంది కాబట్టి ఊళ్ళోకి వచ్చి సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండు, అన్ని విధాల సేవ చేయి అని చెప్తే గత 2 సంవత్సరాల క్రితం నేను రావడం జరిగింది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఊళ్ళకి వచ్చి తర్వాత ఈ సారు నట సారు అదే శాతం అతి అనే ఒక మాటలు వారి ద్వారానే నేను ఇక్కడ రావడం జరిగింది. ఏం లేదు వెంకట్ గారు, ఝాన్సీ రెడ్డి గారు మమ్మల్ని దయాకర్రావు కోవట్ అన్నది గతంలో. దయాకర్రావు ఝాన్సీ రెడ్డి ఒకటనేది నిరూపించింది. ఎట్లా? మా పక్క గ్రామం, మా ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి జమస్తాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ సపోర్టు, టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ సపోర్ట్. ఓకే, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇది మీది కలయిక మాది కలయిక దయాకర్రావుతో ఝాన్సీ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ కి కాంగ్రెస్ సపోర్ట్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అవునండి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకుపోయి నామినేషన్ ఇచ్చి కలిసిపోయి ఝాన్సీ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నది, ఝాన్సీ రెడ్డి గారు మీకు ఎన్ని లక్షలను ఖర్చు పెడతామంటున్నారు, గ్రామంలో తిరుగుతున్నారు మీ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కొలిక్కై తిరుగుతూ ఉన్నారు. కేవలం హరిప్రసాద్ మనిషిని ఓడియాలని చెప్పి దయాకర్రావు ఝాన్సీ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. ఎవరు కోవట్టు, ఎవరు కోవట్టు, ఎవరితో ఎవరు కలిసిపోతూ ఉన్నారు? ఝాన్సీ రెడ్డితో దయాకర్రావు గారు కలిసిపోతుందా, దయాకర్రావుతో ఝాన్సీ రెడ్డి కలిసిపోతుందా? ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఉదాహరణకు జమస్తాపురం గ్రామం పోండి, అక్కడ చెప్తారు. జమస్తాపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ స్వాతి మనోరంజన్ రెడ్డి నిలబడ్డాడు. ఓకే, దానికి ఎవరు చేస్తూ ఉన్నారు? గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరస్వామి అని సపోర్ట్ చేసి ఆయనే బలపరిచి కాంగ్రెస్లో ఉన్నటువంటి 3-4 నాయకులు కలిసి తీసుకుపోయి అక్కడ కలుపుతా ఉన్నారు. అయినా గెలవరు. కానీ నేను చెప్తా ఉన్నా, నన్ను ఓడియడానికి కోసం, నా మనిషిని ఓడియడానికి, ఏకాంతాన్ని ఓడియడానికి కోసం ఇన్ని అక్రమ సంబంధాలా, ఇంత వ్యవహారమా? రాష్ట్రంలో మొత్తం టీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు బద్ద శత్రువు టీఆర్ఎస్ అని చెప్తా ఉన్నారు. కానీ జమస్తాపురం గ్రామానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా? ఇదేనా మీ సంబంధాలు? మీరు చేసేది ఇదేనా? మమ్మల్ని అంటారా కోవట్లని? మీరు చేసేదో మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా? ఇదా మీరు చేసే కార్యక్రమం? మమ్మల్ని ఏమన్నారు? దయాకర్రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. మేము ఎక్కడ దయాకర్రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం? మీరు దయాకర్రావు ఒకటైంది. దీనికి ఉదాహరణ జమస్తాపురం ఊరు వెళ్ళండి, మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఎక్కడన్నా ఉందా మొత్తం రాష్ట్రంలో? కాకపోతే బీజేపీ సపోర్ట్ చేసుకున్నారు. ఆ మాట మాట్లాడినప్పుడు లోకల్ పార్టీస్ కాబట్టి అంటారు. మరి నీ లోకల్ పార్టీస్ అయినప్పుడు మేము కూడా వ్యక్తికి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, పార్టీ గుర్తులేదు కాబట్టి వాళ్ళ ఊళ్ళో అనుకుని చేస్తానని మీరు అనొచ్చు. సేమ్ వర్ది మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. మాకు అదే ఎంత, ఈ 10 గ్రామాలలో కూడా నువ్వు టికెట్లు ఇవ్వకపోతేనో, నీకు పని చేసినోడిని పట్టించుకోకపోతేనో, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు కదా. మా కాడికి వచ్చారు అసమ్మతి అవుతుంది, మీ కాడికి వచ్చారు రెగ్యులర్ అవుతుందా పార్టీ లీడరా? ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినప్పుడు నువ్వు వ్యతిరేకించావా? ఝాన్సీ రెడ్డి గారు వ్యతిరేకించాలి కదా. నువ్వు టీఆర్ఎస్ వ్యతిరేకంగా గెలిచినావు కదా, ఎమ్మెల్యేగా నీ కోడలు గెలిపించారు కదా ప్రజలు. నేను కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చే నీ కోసం ఓట్లు వేయించిన కదా. ఈరోజు టీఆర్ఎస్ తోటి వెట్టగలిసిపోతా ఉన్నావు. దయాకర్రావు నువ్వు ఇద్దరు మాట్లాడుకున్నారా? మీ కలయిక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందా జమస్తాపురం నుంచి? దయాకర్రావు నువ్వు మాట్లాడుకోలేదంటే మేము ఎట్లా నమ్మాలి? నీకు వాళ్ళ కలయికతో పొత్తుడు చెప్తా ఉన్నా కదా. నిజంగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దీంట్లో. ఇప్పటికైనా సాయంత్రం వరకు విడ్రా కావాలి. మీరు కనుక సపోర్ట్ చేస్తే, ఇదే మాట నేను చేస్తే నన్ను ఏమంటా ఉన్నారు? అసమ్మతి అంటా ఉన్నారు, దయాకర్రావు కోవట్ అంటా ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారు? ఒక ఊరిలో నన్ను ఓడియటానికి కోసం, నా మనిషిని ఓడియటానికి కోసం. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైంది. నేను కాంగ్రెస్లో పనిచేయలేదా? కాంగ్రెస్ కోసం కష్టపడలేదా? నిన్ను గెలిపించలేదా? ఇన్ని చేస్తే నా ఊర్లో సర్పంచ్, నా నాయకుడు నీ కోసం కష్టపడి, ఆ ఊర్లో కూడా ఈయనే కష్టపడ్డది. ఇటువంటి వ్యక్తిని ఓడియటానికి టీఆర్ఎస్ తోటి కలిసిపోయినావు ఝాన్సీ రెడ్డి గారు. ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, ఆలోచన చేసుకో. ఇటువంటి పని నువ్వు చేసి అందరినీ ప్రజలకు దూరం కావద్దని చెప్తా ఉన్నా. రైట్ సార్, ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు సారేమో అంటే సేవా దృక్పథం, లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ అని చెప్పేసి, ఆ సారేమో రిటైర్డ్ ఎంప్లాయీ. సో అపారమైనటువంటి అనుభవం ఉంటుంది రిటైర్డ్ అంటే రిమైనింగ్ వాళ్ళు కూడా ఇదే రకమైన క్యాండిడేట్స్ అయినా? కొంతమంది గ్రామాలలో పార్టీకి సేవ చేసిన వాళ్ళు,
ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రైట్. ఇక్కడ ఇది నా సొంత ఊరు కాబట్టి నాకు కొద్దిగా స్వార్థం ఉన్నది. సోమవారం జమస్థాపనం రెండు నా గ్రామాలే. ఓకే. కొద్దిగా సోషల్ సర్వీస్ ఇక్కడ ఎక్కువ చేస్తాము. ఓకే. ఆ చేసే క్రమంలో ఇద్దరు ఈ రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళిద్దరినే పెట్టుకోవడం జరిగింది. కొద్దిగా రిటైర్ కాని వాళ్ళు, కొద్దిగా బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటే కొంత ఎక్కువ టైం ఇవ్వలేరని, ఇద్దరికి కూడా బాధ్యతలు అయిపోయి ఉన్నాయని, వీరికి పిల్లలు సెటిల్ అయ్యారు, వారికి పిల్లలు సెటిల్ అయ్యారు, వీరిద్దరు కూడా ఓన్లీ ప్రజాసేవకు అంకితం అవుతారని ఆలోచన చేసి వీరిద్దరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఊళ్ళో ప్రజలకు సేవ చేయండి, వాళ్ళు ఎన్ని కోట్లు ఆస్తున్నా తృప్తి ఉండదు, ప్రజలకు సేవ చేసినంత తృప్తి దాన్ని మించింది లేదని చెప్తే ఇద్దరు కూడా నా మాటను అంగీకరించి రావడం, ఈరోజు క్యాండిడేట్స్గా నిలబడడం నాకు చాలా సంతోషం. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఓన్లీ ఈ 2 విలేజ్కి మీరు ప్రియారిటీ ఇస్తున్నట్టుగా అన్నారు. అంటే రిమైనింగ్ విలేజ్కి మీరు వెళ్ళరా? అంటే ప్రచారం రిమైనింగ్ విలేజ్లకు వెళ్ళరని కాదు, ఇక్కడ నేను పుట్టిన ఊరు, నా ప్రాంతం, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గ్రామం, ఇవాళ నన్ను ఒక నియోజకవర్గ నాయకునిగా తీసుకొచ్చింది నా గ్రామం. నన్ను పుట్టి పెరిగింది నాది ఒక్క కుటుంబం ఈ గ్రామంలో. నన్ను ఇవాళ ఈ స్థాయికి తీసుకుపోయినంటే నా గ్రామ ప్రజలు నన్ను ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకుపోయాను. నేను బతుకున్నంత కాలం నా గ్రామ ప్రజలను మర్చిపోను, ఎందుకంటే నేను ఇవాళ ఇంత పెద్ద లీడర్ అయినట్టు నా గ్రామ ప్రజలే కదా. మీ స్కెడ్యూల్ చెప్పండి, మీరు అంటే వేరే విలేజ్కి ప్రచారం వల్ల వెళ్తారా? నేను వెళ్తాను, ఒక్కొక్క ఊరికి ఈ రోజు విడ్రాల్స్ అయిపోతున్నాయి, అయిపోయినాక రాత్రి కూర్చుంటాం, ఏ రోజుకి ఎన్నడు ఏ ఊరికి ఎన్నడు అనేది డిసైడ్ చేసి షెడ్యూల్ ప్రకటిస్తాం. ఓకే సార్, ఇప్పుడు మొత్తం మీదేనా సార్ భరించుకునేదంతా మీరేనా? ఏంటిది భరించేది? ఇప్పుడు ఎలక్షన్ అంటే డెఫినెట్గా ఖర్చులు అవుతాయి. ఖర్చులు ఎవరి గ్రామాల్లో వాళ్ళే పెట్టుకుంటున్నారు, ఆమె ఉన్న దగ్గర పెడుతున్నారు, చేసుకుంటున్నారు. లీడర్లంతా పెట్టుకోవడానికి ముందుకు వచ్చిండ్రు. గ్రామాల్లో ఏముంటుందండి, వాళ్ళు సర్పంచ్ కావాలనే కోరిక ఉంటుంది, వాళ్ళ జీవిత లక్ష్యం ఒక్కసారి సర్పంచ్ అయితే బాగుండు, మేము రాజకీయంగా ఉన్నాం కదనే ఫీలింగ్లు ఉంటారు. ఆమె ఇవ్వలేదు కాబట్టి ఇంకో లైన్లోకి వచ్చిండు, ఆమె ఫెయిల్ అయింది కాబట్టి మా దగ్గరికి వచ్చిండ్రు. మేమైతే కాపాడుకోవాలి కదా, మా కేడర్ మేము. నాకు మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంతో పరిచయ అనుబంధాలు ఉన్నాయి కదా, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేము నిలబడండి అన్నాం. మేము మొరలు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కొన్ని గ్రామాల్లో గెలుస్తాం, ఈరోజు సోమవారం గెలుస్తాం, జమస్థాపనం గెలుస్తాం, మడిపల్లి గెలుస్తాం, చెర్లపాలెం గెలుస్తాం, ఝాన్సీ ఊళ్ళో గెలుస్తామండి. ఝాన్సీ రెడ్డి గారు ఊళ్ళో చెర్లపాలెం గెలవబోతున్నాం. 500 మెజార్టీకి తక్కువ ఉండదు అక్కడ కూడా. ఎట్లా చెప్తున్నారు ఈ మాట మీరు? అరే నాకు అనుభవం ఉన్నదండి, నేను ఝాన్సీ రెడ్డి దగ్గర పైసలు పట్టుకొని రాలేదు కదా, లక్షల కోట్లలోనే కాదు కదా, రాజకీయ అనుభవంలోనే చెప్తున్నా. ఆ ఊరిలో ఈమె 2 సంవత్సరాలు ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అంతగా ఝాన్సీ రెడ్డి గారికి అంత వ్యతిరేకత ఏముంది? ఝాన్సీ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఆర్గనైజేషన్ లోపం, లీడర్గా గుర్తించకపోవడం, లీడర్ను గుర్తుపట్టకపోవడం, లీడర్ అనేవాడు ఒక స్థాయి లీడర్ను ఒక స్థాయిగా చూడకపోవడం. మనిషి యొక్క విధానాలను బట్టి మారుతుందండి. నేను ఈరోజు ఉన్నానంటే చిన్న అయినా పెద్ద అయినా అందరిని కలుపుకొని మాట్లాడితే గుర్తిస్తారు. మనకు డబ్బులు ఉన్నాయి కదా, ఎవరితో ఏం పని, ఎలక్షన్ అప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టినా ఎమ్మెల్యే అయిపోయాను, మళ్ళీ 100 కోట్లు పడితే ఎమ్మెల్యే అవుతానంటే కాదు కదా. ఒక్కసారి అవకాశం ఇస్తారు ప్రజలు, రెండోసారికి ఎన్ని వేల కోట్లు ఉన్నాడు కూడా ఓడిపోయిన రోజులు ఉన్నాయి దాఖలాలు. దానికే ఉదాహరణ ఝాన్సీ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఏ మండలం చూసినా 70-80% ఇలా ఓడిపోయే పరిస్థితి ఉన్నది. దీనికి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అన్నట్టే కదా, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఇట్లా ఉండదు కదా. ఏ శాసనసభ్యుడైనా ఏ నియోజకవర్గ నాయకుడైనా రాజకీయ అనుభవంలో ఎవరు పోగొట్టుకోరు. ఇలా పవర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి పని చేయాలనుకున్నాం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాయిన్ అయినాం. మేము రేవంత్ రెడ్డి గారిని వదులుకోవాలన్నా ఝాన్సీ రెడ్డిని వదులుకోవాలన్నా, ఎవరిని వదులుకోవాలి? పార్టీకి నీ కోసం ఓడియడానికి పనిచేసి ఇవాళ మా ఊరే ఉన్నదండి. నీ కోసం పనిచేసి యువర్ అన్ఫిట్ అన్న వాళ్ళను ఇవాళ ముందు పెట్టుకొని తిప్పుతా ఉన్నావు. నీకు ఈ ఊళ్ళో 450 ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి, 650 మెజార్టీ ఇచ్చినావు ఈ గ్రామంలో. మరి 650 మెజార్టీ ఇచ్చిన గ్రామం ఇవాళ నీకు వ్యతిరేకంగా మళ్ళీ 650 మెజార్టీ లింగమూరి శెట్టికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇదే 650 వస్తుంది, నీకు 655 ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఈ గ్రామాన్ని నేను జాయిన్ అయినాక. నేను జాయిన్ కాకముందు కాంగ్రెస్ పార్టీకి 150 ఓట్ల పార్టీ ఇక్కడ. మరి నేను జాయిన్ అయ్యాక 650 మెజార్టీ ఇచ్చిన గ్రామాన్ని నువ్వు ఎట్లా చూసుకోవాలి? నన్నంటే నేను బతకలేకపోయింది లేదు, నీతో నేను సంపాదించుకోవాల్సిన అవసరం నాకు అవసరం లేదు, కానీ ఊరు చూసుకోవాలి కదా. గ్రామానికి ఏం చేస్తున్నావు? కనీసం ఒక్క గ్రామంలో ఉన్న 3 గ్రూపులు ఉన్నాయండి. 2023 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, 2023లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నీ అప్పుడు వచ్చిన వాళ్ళు, 2024లో ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు, ఈ ముగ్గురిని ఒక వేదిక మీద కూర్చోబెట్టలేకపోయినావు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో. నువ్వు ఎన్నడూ రాజకీయంగా సక్సెస్ అవుతావు? ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ ఉండగా
ఇంత అధ్వానంగా ఫెయిల్ అయింది ఈ భారతదేశంలో ఎక్కడ లేదనుకుంటా. నాకు తెలిసి నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తూ ఉన్నా, ఎన్నడూ కూడా ఇటువంటి అధికారం పార్టీకి ఇటువంటి వ్యతిరేకత ఎప్పుడు కూడా లోకల్ బాడీలో రాలే. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ లోకల్ బాడీలో 90% గెలిచినాయి, 95% గెలిచినాయి. కానీ ఈరోజు 70% పోతా ఉన్నాయి, 20-25% గెలవబోతా ఉన్నాం. అది ఆ గ్రామంలో ఉన్న లోకల్ క్యాడర్ వర్తోడు గెలుస్తూ ఉన్నాం. మీ ఫోటో చెప్తే గెలుస్తలేరు, మీ పేరు చెప్తే గెలిచే పరిస్థితి లేదు. నేను అందుకని ఇప్పటికైనా దయచేసి మార్చుకోండి. ఆదిష్టానం కూడా చెప్తా ఉన్నాం, ఆలోచించండి. మండలానికి ఒక ఇన్ఛార్జిని వేయండి, వేస్తే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ ఉత్తేజం వస్తుంది. దాన్ని మార్చుకోవాలని చెప్తా ఉన్నా. నేను ఝాన్సీ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా చెప్పట్లే, ఆర్గనైజేషన్ చేయలేకపోతా ఉన్నారని చెప్తా ఉన్నా. నీది ఉన్నకంటే సీనియర్ లీడర్లను వాడుకుంటలేవని చెప్తా ఉన్నా, దానితోటి ఫెయిల్ అవుతా ఉన్నామని చెప్తాను. అసమ్మతి ఎందుకు వచ్చిందండి? అసమ్మతి ఎందుకు వచ్చింది? అసమ్మతి అనేది ఎక్కడిది? నీ కొడుకైనటువంటి మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డిని దూరం పెడితే అమ్మాది మంచి పద్ధతి కాదంటే అసమ్మతి ఉన్నమాట చెప్పలేమా? ఆయన క్యాబినెట్ మినిస్టర్ అంటే దయాకరావును వ్యతిరేకించినాం. టైం వచ్చినప్పుడు, విషయాలకు వచ్చినప్పుడు, ప్రజల అవసరాలు ఉన్నప్పుడు దయాకరం కూడా అడిగినాం, నిలదీసి అడిగినాం. ఏమండి ఇది పద్ధతి కాదంటే దయాకరం అర్థం చేసుకున్నాడు. హరిప్రసాద్ చెప్పింది కరెక్ట్, దీన్నే చేయాలనేది. నీకు ఈరోజు మంచి చెప్తే చెడుగా చూస్తావు, చెడు చెప్తే మంచిగా చూడవు. నీకు ఎంతసేపు ఇది ఈ పని కాదు అనుకుంటే అది అయ్యే పని చెప్పాలి, చెప్పినప్పుడు దీనికి వ్యతిరేకం మాట్లాడతాం. అది ఈమె సిస్టమ్. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమెరికాలో ఉండొచ్చిన వ్యక్తులకు ఇండియాలో ఏం తెలుస్తుందండి? రాజకీయాల్లో అనుభవం ఉండి కురువృద్ధులు పండిన వాళ్ళే ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక టాప్ చేసిండు నీ మీద, దయాకరావును ఓడియాలనే ఆలోచనతోటి. ఈమెకు పేరు వస్తుంది, ఇంతకుముందు సోషల్ సర్వీస్ చేసిందనే ఉద్దేశంతో పెట్టిండు. దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఝాన్సీ రెడ్డి గారి సొంత విలేజ్లో మీ క్యాండిడేట్ ఉన్నారండి? ప్రచారంకి వెళ్తారు? మహేందర్ అని మా క్యాండిడేట్ అండి, పోతామండి ప్రచారానికి. మీరు పోతారు అక్కడికి? రేపటి నుంచి పోతామండి. గెలుస్తారు అక్కడ? గెలిపి చూపెడతాం, గెలిపించిన తర్వాతనే మాట్లాడతాం. మీ ధీమా ఏంటిది? మీ ధీమా? మాకు ధీమా ఏందండి, ప్రజల మాకు ధీమా. ప్రజల్లో ఉండేవాళ్ళం నిత్యం. మా వృత్తి ప్రకృతి మొత్తం వ్యవసాయం, రాజకీయమే కదా. మేము వేరే వ్యాపారాలు లేవు కదా, మేము చేసేది రాజకీయం. మాకు ఆమె కలవదు కదా. ఆమె వ్యాపారం నుంచి వచ్చింది, 5 ఏళ్ళు ఇక్కడ ఒక టాస్ పెట్టింది, టాస్ వేసింది. ఓ 10 కోట్లు, ఓ 50 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు సంపాదించుకొని పోదామని ఇంటికి వచ్చింది. ఆ భర్తీ అయినాక మళ్ళీ అమెరికా పోతుంది. మాది అది కాదు కదా. మేము నిత్యం ఈ ప్రజలనే ఉంటాం, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళం, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళం. రేపు చచ్చినా మమ్మల్ని ఈ గడ్డ మీద పొందబెడతారు, కాలబెడతారు. ఇప్పుడు మీరు రెబల్స్గా మీరు అందరు నిలబెడతా ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వాట్ ఎవర్ ఇట్లాంటి ఏమైనా ఉందా? వస్తుందండి. పోలీసు వాళ్ళకి చెప్తాంది, సీఏలకు చెప్తాంది, ఎస్ఐలకు చెప్తాంది. మీరు వీళ్ళని బెదిరిస్తాంటే వాళ్ళని బెదిరిస్తారు. అధికారంలో ఉంటాం, మేము బెదిరించడం ఎట్లా? ఎస్ఐ గారు అడుగుతాండి, ఎస్ఐ సీఏలు అడుగుతాను, మీరు బెదిరిస్తారు. మేము ఎవరిని బెదిరేమండి. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎలక్షన్కి పోతాం, ప్రజల్లో తెలుసుకుంటాం. నువ్వా మేమైందో తెలుస్తుంది. నువ్వు గొప్ప అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, నీ కోడలు ఎమ్మెల్యే, నువ్వు అత్త ఇన్ఛార్జి, నువ్వు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ, నీకు ఇన్ని పదవులు ఉన్నాయి కదా. మాకే పదవులు లేకుండా నీ మీద కొట్లాడుతున్నాం కదా. కొట్టితే మళ్ళీ జైల్లో పెట్టి దానికి కూడా రెడీగా ఉన్నాం. జరుగుదోలితే కూడా నీ పుణ్యమే. చూద్దాం, ఆదిష్టానం దగ్గర తెలుసుకుందాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కానివ్వండి, ఆదిష్టానం దగ్గర తెలుసుకుందాం. మా మళ్ళీ ఖార్గే గారి దగ్గర తెలుసుకుంటా, రేవంత్ రెడ్డి గారి దగ్గర తెలుసుకుంటాం. మేమేం భయపడేటోళ్ళం కాదు. ఈ సంగీతానికి చింతకాయలు రాలయి. నువ్వేదో భయపట్టించి పోలీసు వాళ్ళతో భయపట్టిస్తున్నావు, భయపెట్టేవాళ్ళం కాదు. మొండోళ్ళం, జైలు కూడా పోయి వచ్చినాం 95లో ఎలక్షన్ల గొడవల. ఇప్పుడు కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. అంటే మంచికి ప్రాణం ఇస్తాం, చెడుకు భయపడం. ఎంత దూరమైనా పోతాం. మంచిలో నువ్వు రా, మాతో కాంప్రమైజ్గా నీతో ఏదైనా చేయడం సిద్ధంగా ఉన్నావు. నీ ఇగో పక్కకు పెట్టంటున్నావు. ఫస్ట్ ఒక స్థాయి నాయకుడు, నియోజకవర్గ నాయకుడు, ఒక శాసనసభ్యుడు కానీ, ఒక ఇన్ఛార్జ్ కానీ, ఒక వ్యక్తిని, ఒక స్థాయి లీడర్ పోయిందంటే దయాకర్రావు ఒక చిన్న సామాన్య కార్యకర్త అండి. గ్రామస్థాయి నాయకుడు అవ్వడకపోతే 20 సార్లు వాళ్ళ ఇంటికి పోయేది. నీ ఇగో ఏంది? నీ దగ్గర పైసలున్నాయని ఇగో కదా. నా పైసలతో ఏదైనా చేయగలుగుతానే కదా. పైసలు ఎప్పటికి పనిచేయ, ఒక్కసారే పనిచేస్తాయి. జీవితంలో ఒక్కసారి గెలవడానికి పనిచేసినాయి. రేపు మళ్ళీ నిలబడు. నెక్స్ట్ 2028 ఎలక్షన్లో నిలబడు, నీ డిపాజిట్ వస్తే అడుగుతా. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఝాన్సీ రెడ్డికి చెప్తా ఉన్నా. నిర్దాక్షిణంగా మాట్లాడతా నేను, ఏదైనా భయపడను. ఇప్పుడు వార్డులలో కూడా నిలబెడతారా? వార్డులలో కూడా పెడుతున్నామండి. అవి ఎంతమంది? ప్రతి ఏరియాలో ఎంత ఉంటే అంతమంది. 10 వార్డులే 10 వార్డులు పెట్టినాం. సోమవారంలో 10 వార్డులు పెట్టినాం. జమస్థాపనలో 8 వార్డులు పెట్టినాం. గుర్తూరులో 10 వార్డులు పెట్టినాం. ఎందుకు పెట్టామండి? వీలైన దగ్గర వార్డ్స్ పెడతాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీటీసీ కూడా పెడతాం. అధిష్టానం స్పందించకపోతే మొత్తం అన్ని మండలాల్లో పెడతా.
ఇప్పుడు టైం లేకపోయేసరికి కొన్ని మండలాల్లో పెట్టలేదు, కొన్ని మండలాల్లో ఇబ్బంది ఉన్నది. జెడ్పీటీసీ ఎంపీటీసీలు 6 జెడ్పీటీసీలు పెడతా, 60-70 ఎంపీటీసీలు పెడతా. అధిష్టానంతో తేల్చుకున్నాకనే పెడతా. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డి గారికి చెప్పి పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినాం, అయ్యా ఈ మాట చెప్పిలా సర్పంచ్ క్యాండిడేట్స్ ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగలేదు, మీరు దయచేసి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతూ ఉంది, మేం కాంగ్రెస్ పార్టీలో చేరినాం, మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మాకు బాధ్యత ఉన్నది కాబట్టి మీకు చెప్తా ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినాం, పార్టీ నష్టపోతూ ఉన్నది పాలకుర్తి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని నష్టం పాలకుర్తి నియోజకవర్గంలో జరగబోతూ ఉన్నది, దయచేసి ఆలోచించాలని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా ఆయన మాట్లాడిండు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కాపాడుకోండి అని చెప్తాను. మండలానికి ఒక ఇన్ఛార్జ్ చేయమంటున్నాం, పార్టీ నుంచి గాంధీ భవన్ ఇన్ఛార్జ్ వేయండి. ఎవరు వర్తున్న లీడరు, ఎవరు వర్తు లేని లీడరు, ఎవరికి జెడ్పీటీసీ ఇవ్వాలి, ఎవరికి ఎంపీపీ ఇవ్వాలి, ఎవరిని ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఇవాళ ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ వద్దా ఇలా? స్థానిక ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ నేను వద్దనట్లే. ఎమ్మెల్యే గారి పాపం ఏం లేదు, అమ్మాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చేయాలని ఉన్నది అమ్మాయికి. అమ్మాయిని సాగనీయట్లేదు కదా నువ్వు, నీ మోనో షాడో లీడర్ కదా నువ్వు చిన్న ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కదా. రేవంత్ రెడ్డి గారిలో చెప్తే అర్థం చేసుకుంటా కానీ నువ్వు అర్థం చేసుకోవు కదా. నీతోటి ఉన్న సమస్య అదే కదా. ఒక లీడర్ అనేటోడు నీకు వ్యవహారంలో తప్పు జరిగితే వాడిని పిలవాలి, మాట్లాడాలి, సరి చేసుకోవాలి. దట్ ఈజ్ రాజకీయం. నువ్వు అట్లా చేసుకున్నప్పుడు నువ్వే ఫెయిల్ అవుతున్నావు కదా. ఇవాళ అధిష్టానంలో 6 మండలాల్లో 60-70% సర్పంచ్ రోడ్డుపోయినాక అధిష్టానానికి ఏం సమాధానం చెప్తావు? చలో అధిష్టానం దగ్గర కూర్చున్నాం రా. నేను ఈరోజు చెప్తున్న జ్యోతిష్యం 70% సర్పంచులు పోతా ఉన్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో. దీని మీద ఆలోచించుకో, దీని మీద ఏం సమాధానం చెప్తావు అధిష్టానానికి చెప్పుకో. మీరు నిలబెట్టింది 10 మందే, 70 ఎట్లా పోతుంది? మేము నిలబెట్టింది 10 కాదు, మొత్తం నియోజకవర్గంలో నాకు అనుమానం ఉన్నది, ఫోన్లు వస్తాయి నాకు. ఈ రోజు పాలకుర్తి నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. గ్రౌండ్ రిపోర్ట్ నా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. దేవరుప్పల మండలంలో 18 ఊళ్ళలో పెద్ద కృష్ణమూర్తి గారు పెట్టిండు అసమ్మతి, మా నాయకుడు 18 గ్రామాలలో పెట్టిండు సర్పంచులను. 18 గ్రామాల్లో పెట్టిండు. కొడకండ్లలో 5 పెట్టిండు, పాలకుర్తిలో 5 పెట్టిండు. ఆ నాయకుడు ఆ స్థాయికి ఎందుకు వచ్చిండు? నీ ఎలక్షన్లకు పనిచేసిండు కదా, నీకోసం ప్రాణం ఇచ్చిండు కదా, ఆ స్థాయికి ఎందుకు పోతున్నావు? ఎందుకు కూర్చోబెట్టావు? నీ దగ్గర బలం ఉన్నది, పైసలు ఉన్నాయి, పవర్ ఉన్నది, ప్రతి మంత్రి దగ్గర పోయి బెదిరిస్తే కాదు కదా. ఈ రోజు ఎవరికి ఎవడు భయపడతారండి? ఎందుకు భయపడాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ఎందుకు భయపడాలి? అధికారం పార్టీ ఉన్నంత మాత్రం అధికారంలో ఉంటే మేము అధికార పార్టీ కదా, మమ్మల్ని ఏం చేయగలుగుతావు? మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం, మేము మంత్రుల దగ్గరికి పోతాం, మా గ్రామాలకు కావాల్సిన పనులు కూడా చేస్తాం. మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. బిచ్చం అడుకొచ్చి మాకు ప్రజలను కాపాడుకుంటాం. అవసరమైతే స్వచ్ఛంద సంస్థ పెట్టిన మా అమ్మ పేరు మీద, మా అమ్మగారి పేరు మీద స్వచ్ఛంద సంస్థ పెట్టిన. పేరు చెప్పండి సార్. కాకిరాల అనసూరి అమ్మగారి ట్రస్ట్. ఎక్కడ పనిచేస్తుంది అది? ఇక్కడ మా ఊరిని ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా, రిజిస్ట్రేషన్ అయిపోయింది. విత్ ఇన్ వన్ వీక్లో స్టార్ట్ కాబోతా ఉన్నది. దానివల్ల ఏంటి యూజ్? ఎవరికి ఏం జరుగుతుంది? ఎవరికా? పేదలకు కావాల్సిన పనులు చేస్తాం, పేదలకు సోషల్ సర్వీస్ చేస్తాం. దాంట్లో ట్రస్ట్ మీద పేదవాడు చనిపోతే వాడి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, టెంటు, కుర్చీలు, గిన్నెలు నా ఇంట్లో ఆఫీస్లో ఉంటాయి, వాళ్ళకి సప్లై చేస్తాం. వాటర్ ప్లాంట్ ఫ్రీగా పెట్టబోతా ఉన్నా వారం రోజుల్లో. మా ఊరు వరకు ఫ్రీ క్యాన్లు ఇస్తా, రోజు ఇంటికో క్యాన్ ఇస్తా. నెలకి 20,000 ఖర్చు అయినా మా అమ్మ పేరు మీద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను కాంప్రమైజ్ కావట్లేదు దాంట్లో. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ మొన్న వినాయక ఉత్సవాల్లో మా అమ్మగారి పేరు మీద టిఫిన్లు ఇచ్చినాం, అన్నదానం చేసినాం, ట్రస్ట్ పేరు మీద అన్నీ చేసినాం. రేపు కూడా నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం అదే. నా గ్రామ ప్రజలకు వాటర్కి ఇబ్బంది కావద్దు, దేనికి ఇబ్బంది కాదు, హాస్పిటల్ పోదు, ఎక్కడికి పోయినా నా ప్రజలు ఏదైతే చేయడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా గ్రామ ప్రజలు. వాళ్ళని నా జీవితం బతికున్నంతకాలం మర్చిపోనని చెప్తాను. ఓకే సార్, మీ ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు చెప్పుకోండి ఒకసారి, ఎందుకంటే అక్కడ కంప్లీట్ పేరు ఫేస్ వాల్యూ ఉంటుంది. నా పేరు కుమరవెల్లి లింగమూర్తి అండి. కుమరవెల్లి లింగమూర్తి గారు. మీ గ్రామ ప్రజలకి ఫైనల్ ఏం చెప్పుకుంటారు? ఫైనల్లీ నేను ఇప్పుడు కూడా తెలియజేశాను, ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మీ కష్ట సుఖాల్లో, ప్రతి కష్టంలో, ప్రతి సుఖంలో మీ వెంట, మీ ఇంట్లో ఒక కొడుకులాగా మీకు సేవ చేస్తానని చెప్పేసి మీ ద్వారా ఈ గ్రామ ప్రజలకు మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నాను. సార్, మీ ఇంటి పేరుతో సహా మీ మేడం గారి పేరు చెప్పండి. ఫైనల్లీ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పుకుంటారు? అటు చూసుకో. గొల్లపల్లి ఏకాంతం. మా భార్య పేరు గొల్లపల్లి జయమ్మ. ఆమెను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. మరి మా వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నేను గతంలో ఆర్టీసీలో లీడర్ చేసిన కాబట్టి హరిప్రసాద్ అన్న ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను గత 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా.
చనిపోయిన వాళ్ళకు రేషన్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఏమన్నా ఏ కష్టం వచ్చినా కూడా ఏ మండల ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ప్రతిదీ నేను నిద్రపోకుండా 2 సంవత్సరాలు కష్టపడుతున్నా. అది మా చెమస్తరం గ్రామ ప్రజలు కూడా గుర్తించిండ్రు, ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు, బాజీమెట్తో గెలిపిస్తారు. నేను నా ప్రాణం ఉన్నంత వరకు, ఎందుకంటే ఖచ్చితంగా నేను ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటా. ఇంకోటి ఏంటంటే మా చిన్న విలేజ్, అది వెనుకబడిన విలేజ్ కాబట్టి గతంలో ఉన్న సర్పంచ్ చాలా వరకు చేసిండ్రు. అసలు రోడ్డే లేదు మా విలేజ్కి వన్స్ అపాన్ ఎ టైం. ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో పోవడానికి రోడ్లు అవి చేసిండు. ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల కొన్ని పనులు మిగిలిపోయినాయి. రోడ్లు అయితేంది, తర్వాత సైడ్ కాలువలు అయితేంది, కొన్ని ఊళ్ళో కొన్ని ఇల్లు ఇప్పించింది, ఇంకా కొన్ని ఇల్లు రావాల్సి ఉన్నది. ఇలాంటివన్నీ A to Z ఖచ్చితంగా నేను 2 తండాలు ఉన్నాయి, విలేజ్ ఉన్నది, వీటందరికీ నేను ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా కృషి చేసి అదే పనిచేస్తానని హరిప్రసాద్ మరీ మళ్ళొకసారి చెప్తున్నా. నేను హరిప్రసాద్ అన్న అడుగుడు జాడనే నడుస్తా. ఎవరేం చెప్పినా కూడా నేను వినను. నా జీవితాంతం ఖచ్చితంగా ప్రజలకే సేవ చేస్తాను. సార్, మీరు నిలబెట్టిన 9-10 మందికి వాళ్ళ ఏమన్నా కాల్స్ వస్తున్నాయటనా? అంటే విత్డ్రా చేసుకో అట్లాంటి కాల్స్ ఏమైనా వాళ్ళకి ఏమైనా వస్తున్నాయట్టుగా మీ దాఖలకు వచ్చిందా? వస్తున్నాయండి, కాల్స్ వస్తే ధైర్యంగా ఉంటే వచ్చిండ్రు, నిలబడతామనే వచ్చిండ్రు. వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తగ్గిల్లా? ఎవరు తగ్గలేదు. తగ్గడానికి ఎప్పుడు తగ్గుతారండి? లీడర్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ ఉండి, నీకు ఇక్కడ సర్పంచ్ రాలేకపోయింది ఎంపీటీసీ ఇస్తా, ఎంపీటీసీ రాకపోయింది రేపు సొసైటీ ఎలక్షన్లో సొసైటీ డైరెక్టర్ ఇస్తా. ఇలా నా ఊళ్ళో కొంతమంది మా పిల్లలు అడిగిన పదవులు కావాలని, నెక్స్ట్ ఎంపీటీసీ ఉన్నది మీరు తీసుకోండి, నెక్స్ట్ సొసైటీ డైరెక్టర్ ఉన్నది తీసుకోండి, నెక్స్ట్ నీటి సంఘం ఉన్నది తీసుకోండి. ఇట్లా అవకాశాలు కల్పించాలి. ఎవరైతే ప్రయారిటీ ఉంటారో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాలి. నువ్వు ఆ మాట చెప్పలేకపోతున్నావే ఇప్పటి వరకు, ఎవరు నీకేందో తెలియలేకపోతా ఉన్నదే. నీకు అసలు ఎవరు లీడర్లు కూడా ఇప్పటివరకు తెలియకపోయా. 2 సంవత్సరాలే ఏ ఊర్లో ఎవరున్నారో తెలియకపోయా. నువ్వు 180 గ్రామాలు ఉంటే ఒక 180 మంది గ్రామ పార్టీ అధ్యక్షుల పేరు పెట్టి పిలవనున్నా. గతంలో ఇతర దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఊరికి 10 మంది పేరు పెట్టి పిలిచేది. నీకు పేరు తెలియకపోయా, ఏమీ తెలియకపోయా, రాజకీయ అనుభవం లేకపోయా, అట్టర్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. పార్టీ పోతా ఉన్నది కదా. మా బాధ అంతా జాంతి కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నష్టపోతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి జరిగింది రేవంత్ రెడ్డి గారికి అన్యాయం జరగబోతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అన్యాయం జరగవద్దనేది మేము కోరుకుంటా ఉన్నాం. 9 మందికి 9 మంది గెలుస్తారా? అరే జనం బలం అండి. ఒకరోజు ఒక దిక్కున వీలు కావచ్చు, ఒక దిక్కున 5-6 అయితే గెలుస్తాయి. 5-6 అయితే గెలుస్తాయి. చెల్లబలమే గెలుస్తున్నాం. మీరు గెలిచి మళ్ళీ కాంగ్రెస్కేనా వెళ్ళేది? ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిచి వీళ్ళందరినీ తీసుకొని అధిష్టానం దగ్గర జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకుపోతా, వీళ్ళందరినీ కల్పించి షాలో కప్పిస్తా, వీళ్ళందరూ పోయి కలుస్తారు. వీలైతే సీఎం గారు టైం తీసుకొని కూడా సీఎం గారు కూడా కలుపుతా వీళ్ళందరినీ. అంతేగాని స్థానిక ఎమ్మెల్యే గారితో సంబంధం ఉండదు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పొమ్మంటావు నన్ను? దేనికి పోవాలి? మేము నిలబడుతున్నాం, కనీసం పిలిచి అడిగినావా, ఫోన్ చేసినావా అంటే మేము పోయినా ఏం లేదన్నట్టే ఉన్నావు కదా. అన్నప్పుడు నీ దగ్గరికి ఎందుకు రావాలి? మేము మాకు కొద్దిగా గొప్ప చివనెత్తి ఉన్నది కదా. మేము సోషల్గా మేము బతికే వాళ్ళమే కదా, మేము సమాజంలో ఉన్న వాళ్ళం కదా, మేము అమెరికా నుంచి రాలేదే. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిలబెట్టిన క్యాండిడేట్స్ గెలిచిలు అనుకుందాం, ఒక 5 గెలిచిలు అనుకుందాం. స్థానిక ఎమ్మెల్యే గారు ఏమైనా ఇబ్బంది పెడితే నిధుల విషయంలో? ఒకటండి, పాపం రాజీవ్ గాంధీ గారు ఆలోచించే ఆ రోజుల్నే గ్రామ పంచాయతీలో నిధులు సపరేట్ ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషికి 15 రూపాయలు ప్రతి సంవత్సరం 20 రూపాయలు ఇవ్వాలనేది ఒక స్కీమ్ పెట్టింది. ఆ పైసలతోటే బతుకుతున్నది. ఈరోజు మొత్తం ప్రతి ఊరికి 5-6 లక్షలు వస్తే మెయింటెనెన్స్ అవుతుంది. నల్లాలు, నీళ్లు, మోటార్లు, పైప్ లైన్లు, వాటరు, లైట్స్, వీటన్నిటికీ రాజీవ్ గాంధీ పుణ్యాన ఆయన ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రామ పంచాయతీ బతుకుతూ ఉన్నది. కొంత కేసీఆర్ గారు చేసిండు, అవని శ్మశాన వాటికలను అవి కొంత కేంద్ర ప్రభుత్వం ఎదురుతో చేసిండ్రు. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా, సీఎం గారి దగ్గర పోతాం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దగ్గర పోతాం. అట్లా కూడా ఇవ్వకపోతే కొట్లాడతామండి. ఏం చెప్పిన ఇప్పుడు నేను మా స్వచ్ఛంద సంస్థ మీద బిచ్చమెత్తి తెస్తామని చెప్తా ఉన్నాం. ఓకే, జోలే పట్టుకుంటాం ప్రజలలోకి పోయి, అమ్మా ఇగో మమ్మల్ని ఇట్లా అన్యాయం జరుగుతూ ఉన్నది, మమ్మల్ని పట్టించుకుంటలేరు, మీరు ఇవ్వండి అడగ వెళ్దామంటే రాజ్యాలు ఏమైనా ఎత్తుక తిందామంటే ఊళ్ళు లేవానండి. మాకు పరిపాలన కావాలని మేము పెత్తనం చేస్తామంటే వద్దంటారు, కానీ మాకు అన్నం పెట్టమంటే పెట్టు ఉంటాడు ఊళ్ళలో. రైట్, నాకు ఒకటైతే అర్థమవుతా ఉంది, మీరు మంట మీద ఉన్నారు. ఏం మంట? ఫైర్. నేను మంట మీద లేను, బాధలో ఉన్నా. బాధ? ఏమి బాధ? నీకు
నేను 25 మంది సర్పంచ్ తీసుకొచ్చి జాయిన్ అయ్యి నిన్ను గెలివేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తే ఇవాళ నా క్యాడర్ ఇబ్బంది పడతా ఉన్నది. నీ కోసం ఓట్లు వేసిన వాళ్ళు, నీ కోసం కష్టపడ్డ నా క్యాడర్, నా అన్నలు తమ్ములు బాధపడతా ఉన్నారు. మా సార్కి అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. నువ్వు చేసేది ఇలా దొంగలను నెంబడి పెట్టుకున్నావు, నీ ఎలక్షన్లకు పనిచేయను నెంబడి పెట్టుకున్నావు, ఎలక్షన్లు దాటి నాకు వచ్చిన పెట్టుకున్నావు, ఎంపీ ఎలక్షన్లు అయినా నాకు వచ్చిన పెట్టుకున్నావు. వాళ్ళు ఈరోజు నీ దగ్గర పెత్తనం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏమనుకుంటా ఉన్నదంటే మేము ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళం మేము పెత్తనం చేసినా ఓర్చుకుంటారు, కానీ 23 తర్వాత వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తాను. అన్ని మండలాలలో ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు. అంతకన్నా ముందు ఉన్న కాంగ్రెస్ క్యాడర్ను తొక్కుతా ఉన్నావు నువ్వు. కాంగ్రెస్ క్యాడర్ లేపాల్సింది పోయి తొక్కుతా ఉన్నావు అనే బాధతో ఉన్నారు క్యాడర్. ఇవాళ నేను పెద్ద హీరోని కాదు, నాకు ఇంతమంది సపోర్ట్ ఎందుకు దొరుకుతా ఉన్నది? నువ్వు చేసే ప్రవర్తనతోటి, నువ్వు చేస్తున్న విధానంతో నిన్ను నమ్మక ప్రజలు కోరుకుంటలేరు. ఈరోజు 2 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో పేలైన ఉన్నారా? ఒక శాసనసభ్యులు ఉన్నా, ఇన్ఛార్జి ఉన్నా 2 సంవత్సరాల్లో బాధ్యత తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పండి. రైట్. ఇప్పుడు మీ ఆవేదన, మీ బాధ అవన్నీ తగ్గాలంటే స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకుంటే ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, వారు ఏం చేస్తే మీ ఆవేదన, మీ బాధ అంత తగ్గుతుంది సార్? క్లియర్గా చెప్పండి, అందరి ముందు, ప్రజల ముందు. ఝాన్సీ రెడ్డి గారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. లేదా? లేదు. మరి ఎందుకు ఇదంతా? ఎమ్మెల్యేతో మాట్లాడుంటే మాట్లాడతాను. ఎమ్మెల్యే ఆమె కాదు కదా, ఓకే, ఆమె కూడలు కదా. ఎమ్మెల్యే గారితో ఆల్రెడీ మాట్లాడినా. ఇప్పుడు ఈ మధ్యలో మాట్లాడి, ఈ మధ్య కదా 4 నెలల కింద మాట్లాడినా. అమ్మ ప్రవర్తన పద్ధతి మారుతా ఉన్నది, ఇట్లా చేసుకుండా అంటా ఉన్నాం. ఆమెను కూడా ఇబ్బంది పెట్టినట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. వాళ్ళ కుటుంబంలో సమస్య నేను పెంచడం ఎందుకు పోయి? కరెక్ట్ కాదు. అత్తగూడల మధ్యన పంచాయతీ పెట్టించిన అయితే కదా, నాకెందుకు? నా ప్రజలు నాకు ఉన్నారు, పార్టీ అధిష్టానం ఉన్నది, చూసుకుంటుంది అనుకుంటా ఉన్నాం. అధిష్టానం ఉన్నప్పుడు ఆలోచిస్తాం. ఒక ప్రయత్నం చేసినాం, పొంగులేటి గారికి చెప్పినాం. ఇప్పుడు ఇక డైరెక్ట్ ఢిల్లీకి పోతా, ఖార్గే గారి దగ్గర కూర్చుంటా. నేను ఇంతంతో తెలియకన్నా చదువుకున్నా, నాకు ఇంతంతో పరిజ్ఞానం ఉన్నదా, నాకు ఖార్గే గారి దగ్గర రిలేషన్ ఉన్నది, పట్టుకుంటా. సోనియా గాంధీ కలుస్తా, రాహుల్ గాంధీ కలుస్తా, ప్రియాంక గాంధీ కలుస్తా. ఈ 14వ తారీఖు ఎలక్షన్ తర్వాత ఈమె చరిత్ర రికార్డు తయారు చేసుకొని పోతున్నా. రాహుల్ గాంధీ దగ్గరికి పోతున్నా. అయ్యా ఇటువంటి వాళ్ళని ఎమ్మెల్యే ఇస్తేవి, ఎన్ఆర్ఐ ఇస్తేవి, పైసలు ఇచ్చినాయని చెప్పి ఇస్తేవి, మా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, తక్షణం వీళ్ళ మీద ఇన్ఛార్జీలు లేవని చెప్పి అడుగుతా. రాహుల్ గాంధీ గారి దగ్గరనే కూర్చుంటా. అపాయింట్మెంట్ తీసుకున్నా, మొన్న తీసుకున్నా కానీ నాకు పోయిన నెల వీలు కాలే. ఈసారి వచ్చే నెలలో తీసుకుంటా. మా సర్పంచ్ అందరూ గెలిచినాక వీళ్ళని 7 మందిని తీసుకొని, మా లీడర్లందరినీ కూడా, నియోజకవర్గ స్థాయి నాయకులందరినీ తీసుకొని, దేవరూపల మండలంలో కూడా 5-6 గెలుస్తూ ఉన్నారు. వాళ్ళను 20 మంది సర్పంచ్లను పట్టుకొని పోయి ఇది పరిస్థితి అని చెప్తాను. రాహుల్ గాంధీ గారి దగ్గరనే తెలుసుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ కదా, మేము తెలుసుకోకుండా ఎందుకుంటాం? తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కదా. మా ప్రజలు కూడా సర్వీస్ కావాలి కదా. మమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు ఇంతమంది సర్పంచ్లు ఓట్లు ఇస్తూ ఉన్నారు కదా. 2028లో మీరేమన్నా బరిలో ఉండబోతున్నారా పాలకుర్తి నుంచి? నాకు ఎమ్మెల్యే కావాలన్న ఆలోచన లేదండి. లేదా? నేను ఎమ్మెల్యే కావాలంటే 2004లో నాకు అవకాశం ఉండే. ఆనాడే టీఆర్ఎస్ పార్టీ నాకు టికెట్ ఇస్తా అన్నది. ఓకే. ఆ రోజు నాడే నేను డబ్బుకు భయపడి, ఖర్చుకు భయపడి వెనకపోయినా. ఓకే. నేను వస్తే వద్దనేది లేదు, రాకపోతే కావాలని కోరుకుంటాను. నా దగ్గర డబ్బు లేదు, నేను బ్రాహ్మణ్ణి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు కుల బలం లేదు, పైసలు ఇచ్చేటోడు లేడు. కాబట్టి నాకు పైసలు ఆమె మీద ఖర్చు పెట్టేంత దమ్ము నాకు ఉన్నదా? ఆమె ఎంతసేపు పైసలైనా బలమే కదా, నాకు ప్రజాబలం ఉన్నది, నోరు బలం ఉన్నది. నోరు బలం, ప్రజాబలం ముందర పైసల బలం ఎంత పని చేస్తుందో చూద్దాం. ఈ 3 ఏళ్ళు కొట్లాడతా, ప్రజలకైతే సర్వీస్ చేస్తా. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినా మీకు, అడక్క తినైనా పెడతామన్నాం, అడుక్కోనైనా పెడతాం ప్రజల కోసం అన్నాం. మీరు కూర్చోలో కూర్చోండి. కాబట్టి నేను ఒకటే చెప్పేది, ఈరోజు మా గ్రామం నుంచి ఈ 2 గ్రామాల వరకు అభివృద్ధి చేయడంలో కాంప్రమైజ్ కాము. మా జనానికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. మా జనానికి మేము ఏ విధమైన కష్టమైనా, ఇదనే కాదు, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏది వచ్చినా మాకు భగవంతుడు ఇచ్చినా లేకపోయినా 10 మందిని అడిగిస్తాం. ఒక ఉదాహరణకు మొన్న మా దగ్గర ఒక అబ్బాయి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది. మా తిరుమల రెడ్డి గారిని, మా నరసింహ రెడ్డి గారిని, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు దాతలు ఉన్నారు. ఇవాళ నేను అడిగితే కోట్ల రూపాయలు ఇచ్చేటో ఉన్నారు. అంటే నా మంచితనాన్ని చూసి ఇచ్చేటో ఉన్నారు. నేను అడిగి ఇట్లా ఓ పేదవాడికి కష్టం వచ్చిందంటే వాళ్ళు 2 లక్షలు ఇద్దామంటే మనిషి 50,000 ఇస్తూ ఉన్నారు. నా దగ్గర లక్షలు లేవు, కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి ఖర్చు పెడతా. మనం పెట్టేది లేకపోయినా పెట్టే ఇళ్ళను చూపెట్టాలి కదా. నాకు ఆ గుణం ఉన్నది, నేను తేయగలుగుతా, నాకు ఆ శక్తి ఉన్నది. ఝాన్సీ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక కాల్ చేస్తే మీరు ఇవన్నీ మానేస్తారా? ఇవన్నీ ఇప్పుడు లేదు, ఆ స్థాయి దాటిపోయింది. నెక్స్ట్ ఎంపీటీసీ ఝాన్సీ రెడ్డి గారి దగ్గర ఇప్పుడు దేనికి పొమ్మంటావు నన్ను? దేనికి పోవాలి? వారేమైనా మీకు కాల్ చేస్తే కనుక ఝాన్సీ రెడ్డి గారు కాల్ చేయదు, ఆమె ఈగో కదా. ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఇన్ఛార్జ్ కూడా లేడు. ఒక స్థాయి నాయకుని పోగొట్టుకోరు. నాలాంటి నాయకుని పోగొట్టుకుంటుందా?
ఎట్లా పోగొట్టుకుంటుంది? ఏం హరిప్రసాద్ ఏమున్నది నీకు నాకేం పంచాయతీ రా అంటే 2 నిమిషాల్లో క్లోజ్ అయ్యేది కదా. నీకున్నది నాకున్నది. ఎస్ నీ కోట్ల కోసం పని చేసినాం, నువ్వు మమ్మల్ని లెక్క చేయట్లేదు, నేను మేము లెక్క చేయమని ఆలోచనకు వచ్చినాం. అది కాదు కదా. ఒక లీడర్ అంటే ఎట్లుండాలంటే ఓసారి తగ్గాలి, ఒకసారి పెరగాలి. టైం వచ్చినప్పుడు నేను కూడా అంట, ఇగో మా పిల్లగాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కోప్పడతా, లొల్లి పెడతా, మళ్ళీ నేనే తగ్గుతా. అయ్యో వాడు కష్టాలు ఉన్నప్పుడు మనం బట్టి ఉన్నాడు కదా, ఏదో చిన్న పొరపాటు చేయొచ్చు, మన పిల్లగాన్ని మనం సరి చేసుకుందాం, తప్పే ఉన్నది అనుకుంటా. అది మానవ లక్ష్యం. అంటే ఆవేశంలో చెప్పడం తర్వాత కావాలి, తప్పదు కదా. మన వాడిని మనం కాపాడుకోవాలి కదా. ఆవేశంలో వాడు తప్పు చేసినా చెప్పి జీవితాంతం మన మొహం చూడకుండా ఉంటామా? ఉంటే మనం రాజకీయంగా ఫెయిల్ అవుతాం కదా. పోయినసారి నష్టం చేసినోడు ఇప్పుడు శత్రువు వస్తే కూడా నేను సాయం చేస్తాను. నాకున్న గొప్ప గుణం మా అమ్మ ఇచ్చింది, అదే నేర్పింది మా అమ్మ నన్ను. మా అమ్మ కమ్యూనిస్ట్ ఇంటి ఆడబిడ్డ, సిపిఐ నాయకున చెల్లెలు. నాకు నేర్పిన గొప్ప గుణం అదే అన్నట్టు. నాయన ఎవడు వచ్చినా కష్టం వస్తే సాయం చేయాలి, శత్రువు వచ్చినా సాయం చేయాలి అనేది మా లక్ష్యం. మా ఇల్లు వాళ్ళకి కొట్టినోడు వస్తే 6 నెలలకు వస్తే ట్రాక్టర్ ఇప్పించిన తీసుకుపోయి షోరూంలో. నాకుండే గుణం అది. అందుకని నేను ఈ ప్రజాదరణ పొందుతాను. ఎవరు సుమారు ఎవరు మా వకీళ్ళు ఎందుకు ఇంత ఈ స్థాయికి ఎందుకు పోయినావు? వాళ్ళు నియోజకవర్గ స్థాయి లీడర్ అయినాం కదా. ఈ ఒక్క గ్రామం నుంచి ఎదిగిన వాళ్ళు, ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళు ఆ స్థాయికి పోయినామంటే ప్రజల ఆదరణ కాబట్టి లీడర్లు అయినాం. ఆమె పైసల నుండి లీడర్ అయింది, నేను ప్రజల ఆదరణతో లీడర్ అయినా. ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది, ప్యాక్స్ చైర్మన్గా మిమ్మల్ని తీసేసిల్లు అని చెప్పేసి. అంటే ఇది కావాలనే తీసేసిల్లా, అసలు ఏంటిది? ఆమె ఆపగలిగింది, చట్టం ఆపలేకపోయింది. నువ్వు ఆపగలిగిందండి. ఈయన ఇట్లా ఆపుతూ వస్తాడు అనుకున్నది. నేను పోయి అమ్మ నీ దయా నీ దండం పెడతా, నాకు ఇది ఏమని అడుగుతా అనుకున్నది. నేను రక్తం చీవునెత్తురున్నాను కదా, నాకు ఇంతో నేను ఒక రేషన్ గల మనిషిని. నేను జనరల్గా ఎవరితో కాంప్రమైజ్ కాను. నాకు ఒకసారి మనసు తిరిగితే ఆ మనిషి మొహం కూడా చూడ. అదే మనసు తిరగకపోతే ఆ మనిషి మీద ఉమ్మేసినా తుడుచుకుంటా. నాకుండే గొప్ప లక్ష్యం అదే. కాబట్టి నువ్వు నన్ను కావద్దు అనుకున్నావు, కోర్టు ఇచ్చింది, కోర్టుని తెచ్చుకున్నా. ఇంకేం చేయగలిగినావు? మళ్ళీ ఆపగలిగినావు. కోర్టు కంటెంప్ట్ వేస్తే మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినాక నాకు ఆర్డర్ ఇచ్చింది. నేను చైర్మన్ బాధ్యత తీసుకున్నా. నిన్నెందుకు అడగాలి? 5.5 సంవత్సరాలు విజయోత్సవం చేసిన, సక్సెస్గా చేసిన. ఈ స్టేట్లో ఎవరు చేయనంత సొసైటీ సర్వీస్ చేసిన. ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఏదైతే అంత తత్వావికలం అంత ఏదైతే జరిగిందో రైతులు ఇబ్బందులు పడ్డారు కదా. రైతులు ఇబ్బంది బండియలే, అయినా సర్వీస్ చేసినాం. నేను దిగిన 15 రోజులు అయినా సరే, నేను 15 రోజులే కదా, 15 రోజులు సర్వీస్ చేసినాం. ఇప్పుడు కూడా జిల్లాలో హైయెస్ట్ ప్యాడీ మా సెంటర్లో ఉన్నది. ఇప్పుడు కూడా రోజు 30 లారీలు వస్తూ ఉన్నాయి. సెంటర్ షిఫ్ట్ అయితే ప్రజెంట్ వస్తున్నాయి. నేను అడ్మినిస్ట్రేటర్ అండి, ఎవరిని వదిలిపెట్ట. కలెక్టర్ దగ్గర నుంచి కింద దాకే పడబడతా. నాకున్న గొప్ప గుణం అదే. నేను ఎవరికి భయపడ. నువ్వు ప్రధానమంత్రికి ఫోన్ చేయమని నేను మరీ మాట్లాడతా. మోడీ సాబ్ సంగతి అని అడుగుతా. నాకేం భయం లేదు. ఉన్నది మనం ప్రజల కోసం సేవ చేస్తాం, ఎందుకు భయపడాలి? మనం సొమ్ము దాచుకుంటేనో భయపడాలి. రైట్ ఫైనల్లీ మీరేం చెప్పి ముగించాలనుకుంటున్నారు? 9-10 మంది నిలబెడతా ఉన్నారు. ఫైనల్లీ మీ వర్డ్స్. మేమందరికీ ఈ ప్రాంత ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఆలోచించి మా వాళ్ళని అభ్యర్థిగా గెలిపించండి. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, మీరు ఎమ్మెల్యే లేదు నిధులు రావంటా ఉన్నారు. దీన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి అవసరమైతే నిధులు ఎట్లా తేవాలన్నా కూడా ప్లాన్ చేస్తాం. ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ కాం. మా గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే గెలిచిందో సర్పంచ్లకు వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తాం. మేము వదిలిపెట్టేది లేదు. ఎమ్మెల్యే గారితో మాకు పంచాయతీ లేదు. ఆమెకు వాళ్ళకి కలిసిపోతారంటే మేము కలిసిపోతాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ రండి, మీ సర్పంచ్లు వచ్చి నువ్వు కూర్చుందాం మాట్లాడదామంటే నేను రెడీ. కానీ జార్జి రెడ్డితో కలిసి ముచ్చట మాత్రం లేదు. ఇది ఎక్కడ మళ్ళీ అంటే డెవలప్మెంట్లో, అభివృద్ధిలో నువ్వు ప్రజల సర్పంచి, ఆమె ఎమ్మెల్యే, ప్రోటోకాల్ కదా. ఆమెను గౌరవించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా. నేను ఈరోజు కూడా చెప్పిన, మా వాళ్ళని వాళ్ళు రమ్మనం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే కలవన్నారు. అంటే నేను ఏం చెప్పినా అంటే మా సర్పంచ్ రేపు గెలిచిన తర్వాత 14వ తారీఖు రిజల్ట్ వచ్చినాక 15వ తారీఖు నాడు ఇద్దరు బోకే షాలో పట్టుకపోయి, అమ్మ మేము ఈ పలాని మీ కాన్స్టిట్యున్సీలో ఈ 2 గ్రామాల్లో సర్పంచ్లమైనా మా గ్రామం ఆశీర్వదించమని చెప్పి పోయి అడిగి రండి, నమస్కారం పెట్టి రండి. దాన్ని నేను వ్యతిరేకించా. అది ప్రోటోకాల్. ఒక శాసనసభ్యురాలకు కలవాల్సిన బాధ్యత మేము వెళ్ళాలి. ఆమె చేయనిచ్చేపోయి నా విచక్షణకు వదిలిపెట్టండి. కానీ మీరు కలవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్తా ఉన్నా. నేను కలవను. నాకు సమస్యలు వచ్చినాయి కూడా నేను కలవను. నా సర్పంచ్ పంపుతా కదా. నువ్వు నీ పార్టీ నుంచి గెలిచింది కదా. మేము అసమ్మతిత నీ కోట్లు వేసిన వాళ్ళు కదా. వీళ్ళంతా నీ కోసం 600-700 మెజార్టీ ఇచ్చిన వాళ్ళు కదా. వీళ్ళ కోసం నువ్వు వచ్చినప్పుడు నీకు రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినట్టు పనులు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉన్నది. సో ఫైనల్లీ మీరు చెప్పే వర్డ్స్ ఇవే ఇంకా అంతే. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.